హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు ఫ్యాంట్ కటింగ్ ఆల్రెడీ ముందు మీకు చూపించాను కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ థంబ్నెయిల్లో ఇచ్చాను కదా, అది కటింగ్ అనమాట. అది చూసినాక ఇది చూడండి, చాలా సింపుల్గా మీకు అర్థమవుతుందండి. స్టిచ్చింగ్ కూడా సేమ్ అదే విధంగా మీకు చూపిస్తాను. పాకెట్ అనమాట, పాకెట్తో స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది, అలాగే ఈ పాకెట్ అనేది రైట్ సైడ్ వచ్చేటట్టుగా మనం ఎలా కుట్టాలనేసి, ప్రిల్స్ కూడా సైడ్ని వచ్చే విధంగా ఎలా కుట్టాలనేసి వీడియోలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మీ చివరి వరకు చూస్తే బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థమైపోద్ది అనమాట. సో ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం రండి. సో ఇవ్వండి, ఆల్రెడీ కటింగ్ చేసేసాను. కటింగ్ వీడియో పెట్టాను కదండి, అది చూడండి. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇవి బాటమ్ పార్ట్స్ అనమాట. ఇది పాకెట్, అలాగే హిప్ బెల్ట్ అనమాట. సో ఇదిగోండి, ఈ పాకెట్ వచ్చేసి మనకి రైట్ సైడ్ రావాలన్నమాట. హిప్ బెల్ట్ మనము రెండు విధాలుగా కట్ చేసుకుంటాం. సో ఇదిగోండి, ఒక సైడ్ తీసేసుకోండి. ఇది రైట్ సైడ్ కి వచ్చేటట్టుగా చూసుకోండి. ఇదిగోండి, రెండు పార్ట్లు ఉన్నాయి కదా, ఒక పార్ట్ పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే ఇది ఒక పార్ట్ తీసేసుకొని ఇక్కడ మిడిల్ లోకి కట్ చేయాలండి. ఈ పైన ఇది ఫోల్డింగ్ చేయడానికి అనమాట. మనం కటింగ్ వీడియోలో చూపించాను కదా, అది థ్రెడ్ పెట్టేసుకోవడానికి, ఫోల్డింగ్ చేయడానికి అనమాట. అది ఇలా ఫోల్డింగ్ చేసి చూపించాను కదా అది. సో ఇప్పుడు చూడండి, ఇది నార్మల్ కాలేజీ ప్యాంట్ కాబట్టి ఇది ఒకే కలర్లో ఉంది. నార్మల్గా ఇంకేదైనా డిఫరెంట్ కలర్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారంటే మీరు అలా కుట్టాలంటే ఇవ్వండి, రైట్ సైడ్ ఎదురెదురుగా రావాలి, రాంగ్ సైడ్ కిందికి వెళ్ళాలి, ఇంకో రాంగ్ సైడ్ ఏమొచ్చి పైకి పెట్టుకోవాలన్నమాట. మార్కింగ్ పెట్టుకోండి. మార్కింగ్ పెట్టుకుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు ఇదైతే పర్వాలేదు, నార్మల్గా మొత్తం ఒకే కలర్ ఉంది, పర్వాలేదు. కానీ కొన్ని ప్యాంట్స్ అనేవి లైట్గా వచ్చేస్తాయి కదండి, లోపల సైడ్ లైట్గా ఉంటుంది, పైన డార్క్ ఉంటుంది. కాబట్టి అట్లా కుట్టాలంటే ముందుగా ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి. సో ఇప్పుడు చూడండి, పైన అయితే నేను ఒక 2 ఇంచీల వరకు రఫ్ చేసి కుట్టాను కదండి. మిడిల్లో గ్యాప్ ఉంచాను కదా, తర్వాత కిందను కూడా ఇట్లా రఫ్ చేసి కుట్టేసుకోండి. ఇగో చూసారా, ఇట్లా అనమాట. ఈ ఎక్స్ట్రా ఏమైనా చిన్న చిన్న తాలుంటే ఇట్లా తీసేయండి. తీసేసినాక ఇగోండి, ఇట్లా నీట్గా ఈ మిడిల్లోన మనకి పాకెట్ వస్తుంది అనమాట. ఈ పాకెట్ అనేది కుట్టాలి. చాలా సింపుల్గా అయిపోద్దండి. కొత్తవారైనా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట, ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా. సో ఇప్పుడు ఈ పాకెట్లు ఇగోండి, 2 పీసులు ఉంటాయి కదండి, ఈ 2 పీసులు ఇట్లా ఫస్ట్ పెట్టేసుకోండి. ఈ విధంగా రావాలన్నమాట. మనం హ్యాండ్ పెడితే ఎలాగ పాకెట్ ఉండాలో అదే విధంగా ముందుగా పెట్టేసుకొని, తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఓపెన్స్ ఉన్నాయి కదండి, ఈ ఓపెన్ దగ్గర ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఈ పీస్ తీసేసుకోండి. ఈ పాకెట్ది ఒక పీస్ తీసేసుకొని దీనికి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. సింపుల్గా అయిపోద్దండి ఇది. చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుందో లేదో ఒకసారి చూడండి. ఈ విధంగా అనమాట, ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. సింపుల్గా అయిపోద్ది, మనకు ఖర్చు అనేది బయటికి కనిపించదండి. సో ఇది ఒకవైపు కుట్టేసాం కదా, ఇంకొక సైడ్ చూడండి, ఇలా తిప్పండి. ఇప్పుడు తిప్పాను చూసారు కదా మీరు, మీకు అర్థం కాకపోతే మళ్ళీ 1-2 సార్లు చూడండి చిన్నది, అలాగైతే మీకు బాగా అర్థమవుద్ది. మళ్ళీ ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. ఇగో చూసారా, మళ్ళీ ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా కుట్టు వేసుకొని వచ్చేయండి. అయితే ఈ కుట్టేటప్పుడు ఆ కింద క్లాత్ మీద పడాలి, కానీ ఈ సైడ్ క్లాత్ కుట్టేయకుండా చూసుకోండి. అంటే ఓపెన్ ఉండాలన్నమాట, కుట్టకూడదు, కలిపేసి ఉండకూడదు, ఈ విధంగా ఉండాలన్నమాట. సో చూసారు కదండి, ఈ విధంగా కుట్టేసుకోవచ్చు. అయితే తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా కుట్టు వేసుకొని అయినా వచ్చేవచ్చండి. ఖర్చు కనిపించకుండా ఉండాలంటే మనకి లోడింగ్లో ఏ విధంగా కుట్టుకోవాలని చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే నార్మల్గా ఇట్లా అయినా కుట్టేవచ్చు. ఇదిగోండి, హ్యాండ్ పెడితే ఇట్లా వెళ్ళాలన్నమాట, ఈ విధంగా కనిపించాలి, ఇట్లా కిందికి. అయితే తర్వాత చూడండి, ఇది ఇలా తీసేయండి, ఇలా ఉల్టా తీయండి. నాకు చూపించాను కదండి ఎలా తీయాలని చెప్పేసి, అట్లా తీసేసి ఇక్కడ నుండి కుట్టు వేసుకొని వచ్చేయండి ఫస్ట్. అంటే ఇది లోడింగ్ పద్ధతిలో అయితే నేను చేస్తున్నాను, ఖర్చు అనేది కనిపించదు. ఇందాక ఫస్ట్ ఒకసారి మార్కింగ్ చేసి చూపించాను చూసారా, అదైతే ఖర్చు కనిపిస్తుంది, అయినా సరే లోపలికి వెళ్ళి ఉంటుందిలేండి, కనిపించదు. కాకపోతే నీట్గా కనిపించాలంటే ఈ విధంగా కుట్టేసుకోండి. సో మీకైతే అర్థమవుతుందో లేదైతే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా తిప్పేయండి. తిప్పేసి ఇలా ఓపెన్ చేసాక ఇవ్వండి, ఇట్లా వచ్చేసింది. ఖర్చు చూసారా, లోపల సైడ్ వెళ్ళిపోయింది, ఇట్లా ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ దీని మీదే ఒక కుట్టు వేసేయండి. ఎందుకంటే ఇందాక ఒక కుట్టే వేసేసాం కదా, ఏదైనా డబుల్ స్టిచ్ వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు పైనుంచి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇది అంత క్లాత్ మనము పాకెట్ కింద ఉంచాము, ఆ క్లాత్ అంతా ఇలాగ పెట్టేసుకోండి. మళ్ళీ లోపల పాకెట్ చిన్నది అయిపోద్ది అనమాట, అందుకోసం. సో మనం మెజర్ ప్రకారం తీసేసుకుంటాం కదా, ఆ విధంగా. సో అయిపోయిందండి, చూసారా ఎంత నీట్గా వచ్చేసింది, చాలా సింపుల్గా అయిపోద్దండి. ఇది రైట్ సైడ్ రావాలి చూసుకోండి. అంటే లెఫ్ట్ సైడ్ కూడా రావచ్చు, 2 పాకెట్లు పెట్టుకున్న వాళ్ళైతే కుట్టుకోవచ్చండి. ఒకటే పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఎక్కువ మంది రైట్ సైడ్ కావాలని చెప్తారు కదా, అందుకోసం. ఇగోండి, ఒక మొబైల్ కూడా వెళ్ళేంత స్పేస్ అయితే ఉంది లోపల. ఇగోండి, ఏదైనా సరే ఇట్లా. సో ఇదైతే మనకి కుడివైపు వచ్చేటట్టుగా చూసుకోండి ఎప్పుడైనా సరే. ఇంకో హిప్ బెల్ట్ ఇదండి. ఇప్పుడు హిప్ బెల్ట్ ముందు రెడీ చేసి పెట్టేసుకుంటాం కదా, బాటమ్ని
ప్రిల్లు పెట్టడానికి. సో ఇక్కడ చూడండి ఒక 2 ఇంచీలు వదిలేయండి. సో ఇంత క్లాత్ వదిలేయండి, ఎందుకంటే అది మనకి పట్టీ కింద ఫోల్డింగ్ చేయడానికి మనం ఎంత ముందు ఉంచుకుంటామో అంత క్లాత్, అంటే 2 ఇంచీలనే కాదు, మీ ఇష్టం, మీరు పట్టీ ఎంత వెడల్పుతో కుట్టేసుకుంటారో దాన్ని బట్టి ఉంచేసుకొని తర్వాత ఇట్లా అక్కడ నుండి కిందని కుట్టేసేసాం కదండి. తర్వాత దేనికది ఇట్లా ఫస్ట్ అయితే కుట్టేసుకోండి, ఇలా ఓపెన్ చేసి దేనికది కుట్టేసుకోండి. ఇక చూసారా ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 సైడ్ అంటే ఇట్లా కూడా కుట్టేసుకోవచ్చండి, ఎందుకంటే ఇది చాలా నీట్గా ఉంటుందండి. ఈ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. మనం ముందుగా హిప్ బెల్ట్ రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ బాటమ్ ఇవన్నీ వచ్చి తొందరగా రెడీ చేసి వచ్చండి, ఈజీగా అయిపోద్ది, ఎక్కువ పని చేయనవసరం లేదు అందుకోసము. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పట్టీ కుట్టేయండి. ఇగోండి మీకు చెప్పాను కదా, థ్రెడ్ మనము పెట్టేసుకోవడానికి ఎంత క్లాత్ ఉంచుతామో అంత క్లాత్ ఇలాగ పెట్టేసుకోండి. అయితే ఇది ఫోల్డింగ్ చేసి కుడుతున్నాం కదండి, ఇది కూర అంచు ఉంది కాబట్టి నేను చిన్న ఫోల్డింగ్ చేయలేదు, లేకపోతే చిన్న డబుల్ ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే పాకెట్ ఉంది కదండి, పాకెట్ అనేది మనము ఫ్రీగా ఎటువైపు చేయి పెట్టేసి తిరుగుతుందో అటువైపు పెట్టేసి ఈ పట్టీ అనేది కుట్టేసుకొని రండి, లేదంటే స్టిచ్ పడిపోయింది అనుకోండి ఆపోజిట్లోకి వెళ్ళిపోద్ది అనమాట పాకెట్ అనేది. సో ఇదిగోండి ఇట్లా అనమాట, మనం పెట్టినప్పుడు ఇట్లా రావాలన్నమాట, చూసుకోండి ఈ పట్టీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి బాటమ్ అండి, బాటమ్ వచ్చేసి ఫస్ట్ కిస్తలు జాయిన్ చేసేయండి, ఈజీగా అయిపోద్ది అనమాట తొందరగా. 2 కిస్తలు కలిపి ఇటు సైడ్ది అటు సైడ్ది ఇట్లా ఇవ్వండి ఇచ్చేవారు అనమాట, ఇట్లా జాయిన్ చేసుకోండి. ఒకవేళ మీకు ప్రిల్స్ కానీ ఇంకా ఎక్కువ రావాలి అంటే మాత్రం ఇక్కడట వేరే ముక్కలు కూడా జాయిన్ చేసేసుకోవచ్చండి. వీళ్ళకి క్లాత్ కూడా అంత లేదు, నేను నార్మల్గా కొంచెం ప్రిల్సే వచ్చినట్టుగా అయితే నేను కుడుతున్నాను. మీకు స్టార్టింగ్లో చూపించాను కదండి ప్యాంటు, ఆ విధంగా వస్తాయి అనమాట. ఇది సైడ్కి అయితే ఇటు సైడ్ ఒకవైపు కిస్తా కుట్టేసాం కదా, ఇది రెండో సైడ్ కూడా కుట్టేసుకోండి ఫస్ట్. ఇగోండి ఇలాగా మీకు కన్ఫ్యూజ్గా ఉంటే నాకైతే కామెంట్ చేయండి, మీకు ప్రతిదీ కూడా డీటెయిల్గా మీకు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. సో చూడండి అయిపోయింది కదండి, ఇటు సైడ్ కిస్తా కుట్టేసినాము, ఇటు సైడ్ కూడా కుట్టేసాం కదా. తర్వాత నీట్గా ఈ విధంగా బాటమ్ అనేది ఇట్లా సెట్ చేసేసి, సో ఇప్పుడు వచ్చేసి ఇవ్వండి ఈ కాల్ దగ్గర మనం పట్టీ వేస్తాం కదండి, ఈ పట్టీ అయితే ఈ క్లాత్ ఇంత ఉంచాం కదా, అయితే ఇది స్టిఫ్గా ఉండడానికి మనం బక్రం యూజ్ చేస్తాం అనమాట. బక్రం అనేది ఒక వెడల్పు అనేది 1.5 ఇట్లా వెడల్పు తీసేసుకుంటారు, ఇట్లా పెట్టేసి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి, మిడిల్లోకి వెళ్ళిపోద్దండి. మిడిల్లోకి వెళ్ళిపోయినాక ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. ఇగో చూసారా స్ట్రైట్గా ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు బక్రం లేదనుకోండి, మనం కుట్టేటప్పుడే క్లాత్ని ఏం చేస్తామంటే కొంచెం ఎక్కువ కట్ చేసేటప్పుడు క్లాత్ని కొంచెం ఎక్కువ ఉంచేసుకున్నాం అనుకోండి అడుగు భాగాన, అది డబుల్ ఫోల్డింగ్ చేసుకుని కొంచెం స్టిఫ్ పట్టీ వచ్చేస్తుంది, లేదంటే ఇంకో క్లాత్ అని యాడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఎడ్జ్ని ఒక కుట్టు వేసేసినాక ఈ మిడిల్లోన నేను ఈ షేప్లోనే వచ్చి కుట్టేస్తున్నాను, అంటే స్ట్రైట్ కుట్లనే వేసేసుకోవచ్చు, లేదంటే డిజైన్ లాగైనా కుట్టచ్చు. ఇగోని చూసారా ఈ విధంగా తిప్పిస్తే సరిపోద్ది అనమాట, ఇంకా ఎక్కువ కుట్లు అయిన అవసరం లేదు. ఇగోండి ఒకవైపు అయితే కుట్టేసినాం కదండి, ఇంకో సైడ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇంకొక కాల్ దగ్గర అనమాట, ఇగోండి మళ్ళీ ఇంకో పీస్ తీసేసుకోండి. ఇదే కావాలని అంటే కాదు, మామూలుగా వేరే క్లాత్ అయినా గట్టి పీస్ అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇది ఉందనుకోండి చాలా నీట్గా ఎన్నిసార్లు అయినా సరే మనం ఉతికినా సరే ఇంకా స్టిఫ్గా ఉంటుంది. అదే వేరే క్లాత్ వేసామనుకోండి అక్కడ ఉతికే కొలది అలాగా పలుచగా అయిపోయినట్టుగా మెత్తగా ఉంటుందండి, అందుకోసం స్టిఫ్గా ఉండాలి కాబట్టి ఈ విధంగా బక్రం యూజ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా డిజైన్ అనేది ఇలా వేసేయడమే అనమాట, లేదంటే ఇలా స్ట్రైట్ లైన్ వేసుకునే పర్వాలేదు, నేనైతే డిజైనే వేసేస్తాను, అలాగైతే ఒక కుట్టుతో అయిపోద్ది అనమాట. ఇవ్వండి తిప్పినప్పుడు ఇలా తిప్పిస్తే సరిపోద్ది అనమాట, నేను ఎలాగ ఇప్పుడు తిప్పానో ఆ విధంగా. ఇవ్వండి చూసారా ఈ షేప్లో వచ్చేస్తాయండి. సో చూసారు కదా, కనిపిస్తుంది కదండి ఈ విధంగా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవ్వండి చూడండి, అయితే కిస్తా ఇట్లా పెట్టేసాం కదా. సో ఇప్పుడు ముందుగా ఏం చేస్తామంటే బాటమ్ ముందు కాలు దగ్గర కుట్టేసుకొని వచ్చేయండి, మన కాలు లూజ్ ఉంటుంది కదండి, కాలు లూజు అలాగా కుట్టు వేసుకొని కిస్తా దగ్గరికి కిస్తా దగ్గర వరకు మనం తెచ్చేసాం అనుకోండి, తర్వాత ప్రిల్స్ పెట్టేవచ్చు, ఈజీగా అయిపోద్ది అనమాట. చెప్పాను కదండి తమ్నైల్లో 10 నిమిషాల్లో కుట్టేవచ్చు అని చెప్పేసి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఇంత టైం పడుతుంది.
పడుతుంది, కానీ కుట్టడం అయితే తొందరగా కుట్టేయవచ్చండి. వీడియో తీస్తూ కుట్టాలి కాబట్టి కొంచెం స్లోగా కుడతామన్నమాట. అందుకోసము ఇప్పుడు కాల్ లూజ్ చూసుకోండి. కాల్ లూజ్ వచ్చేసి 6 ఇంచీలు అండి. ఫోల్డింగ్ మీద 6 ఇంచీలు ఉంచేసి ఇలా చివరిని ఎడ్జ్ని ఇలా కుట్టి వేసుకొని వచ్చేయండి. ఈ కిస్తా దగ్గర నుంచి కూడా నీట్గా ఇలా కుట్టి వేసుకొని వచ్చేయండి. క్లాత్ ఎక్కువ లేదండి, అందుకనే నేను ఈ చివర ఎడ్జ్ని కొంచెం ఖర్చు ఉంచేసి అయితే కుట్టేస్తున్నాను. తక్కువ క్లాత్ 2 మీటర్లలోనే ప్యాంట్ అయిపోవాలన్నమాట, అందుకోసము. సో ఇక్కడ కూడా రెండో కాలు దగ్గర కూడా అదే 6 ఇంచులకి ఇట్లా పెట్టేసి ఇలా కుట్టి వేసుకొని వచ్చేయడమే. మనము ఎప్పటికప్పుడు మనం కట్ చేసామనుకున్న థ్రెడ్ ఎక్కువ టైం పట్టేస్తుందండి మళ్ళీ, అందుకోసం ఒకే లెవెల్ ఇలా కుట్టి వేసుకొని వచ్చేయడమే. అయితే ఇంకో చూడండి, ఇంకొక పక్కన ఇంకొక కుట్టు మనం ఇప్పుకోవడానికి ఇంకొక కుట్టు వేయండి. టైట్ అయితే కాలు దూరేటప్పుడు కొంచెం టైట్గా ఉందనుకోండి, ఇలా పక్కన ఇంకొక కుట్టు వేసేస్తే సరిపోద్ది. సో ఈ థ్రెడ్ ఎత్తిపోయింది, మళ్ళీ ఇగోండి ఇలా కుట్టు వేసుకొని ఈ సైడ్న కుట్టు బయట సైడ్ వేయాలన్నమాట, లోపల సైడ్ కాదు, బయట సైడ్ వేస్తే మనకి ఎప్పుడైనా టైట్ అయినా సరే ఇప్పుకోవడానికి వస్తుంది. సో అయిపోయిందండి, కాలు రెండైతే జాయిన్ చేసేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందాక ప్రిల్స్ ఇది రెడీ చేసాం కదా, హిప్ బెల్ట్కి ఇప్పుడు ప్రిల్స్ పెట్టిస్తే సరిపోతుంది. సో సింపుల్గా అయితే అయిపోద్ది. ఇగోండి పాకెట్ అయితే కుట్టేసాము. పాకెట్ కుట్టడానికి ఎక్కువ మంది భయంగా ఉంటుందండి, ఎట్లా ఉంటుందని చెప్పేసి. సో ఈ ట్రిక్ అయితే ఉపయోగించండి, చాలా సింపుల్గా అయిపోద్ది. చాలా ఈజీగా పాకెట్ ఎలా కుట్టుకోవచ్చు అనేసి నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానులేండి, అది కూడా ఒకసారి చూడండి, చూస్తే మీకు బాగా అర్థమవుద్ది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కిస్తా దగ్గర నుంచి స్టార్ట్ చేసేసి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. అయితే అక్కడక్కడ చిన్న కట్స్ పెట్టేసుకుంటాం అనమాట, అంటే సైడ్ని ప్రిల్స్ రావాలి కదా. ఆ సైడ్ ప్రిల్స్ రావాలంటే ఏం చేస్తామంటే కిస్తా దగ్గర నుండి కొంచెము గ్యాప్ ఇచ్చేసి కుట్టేసుకొని తర్వాత ప్రిల్స్ పెట్టుకోవడమే. పెట్టేసి ఇక్కడ చూడండి సైడ్కి ప్రిల్స్ రావాలి కాబట్టి ఇక్కడ పాకెట్ సైడ్కి వచ్చేటట్టుగా కొన్ని ప్రిల్స్ వచ్చాయి. చిన్న కట్స్ పెట్టేసుకుంటాం కాబట్టి ఆ కట్ అనేది మిడిల్కి కరెక్ట్ సెట్ అయ్యేటట్టుగా చూసుకోండి. ప్రతి దగ్గర కూడా మీకు కుడుతుంటే అర్థమైపోద్దండి. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ ముందును కూడా మళ్ళీ కొంచెం కుట్టు వేసుకొని వచ్చడమే. ఎప్పుడైనా సరే సైడ్ని ప్రిల్స్ రావాలనుకోండి, కిస్తా దగ్గర ప్రిల్స్ పెట్టకూడదు. కిస్తా దగ్గర నుంచి కొంచెము స్ట్రైట్గా కుట్టేసుకొని అక్కడ నుండి ప్రిల్స్ పెట్టుకోవడమే. అలాగైతే మనము కుట్టేసరికి అవి సైడ్ కుచ్చులు వచ్చేస్తాయి, సైడ్ ప్రిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో చూడండి ఈ విధంగా అనమాట. అదే మనకి ఫ్రంట్ వైపే రావాలనుకోండి, కిస్తా పార్ట్ దగ్గర మాత్రమే మనము ప్రిల్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఫ్రంట్ ఒకవేళ ఇలా ప్రిల్ కావాలి అనేసి అంటే ఇగోండి చూడండి, అక్కడ డాట్ ఎందుకు పెట్టేసుకుంటామంటే ఆ డాట్ దగ్గరికి వచ్చేసరికి ఇది సెట్ అవ్వాలి. ఈ లోపు ఏమొచ్చి మొత్తం ప్రిల్స్ కింద మనం పెట్టేసుకోవాలని ఐడెంటిఫై చేయడానికి మాత్రమే ఇలాంటి కట్స్ అనేవి పెట్టేసుకుంటామండి. సో చూడండి హిప్ బెల్ట్కి మీకు ఇలా ప్రిల్స్ ఎలా జాయిన్ చేస్తున్నాను అనేది ఒకసారి చూసుకోండి. అంటే సైడ్ వైపు రావాలన్నమాట, అంటే మనకి ప్యాంటు సైడ్ కుచ్చులు రావాలి కాబట్టి ఇట్లా పెడుతున్నాను అనమాట. సో ఫ్రంట్ అయితే చెప్పాను కదండి, కిస్తా దగ్గర ప్రిల్స్ వచ్చేస్తే ఫ్రంట్ వైపు వెళ్ళిపోతాయి. అదే సైడ్ వైపు రావాలంటే కిస్తా దగ్గర నుండి గ్యాప్ వదిలేసి మనము కుట్టేసుకుంటే సరిపోతుంది, మిడిల్లోకి వస్తాయి అన్నమాట ఇవి. లేదు మీకు ఇలాగ అర్థం కాలేదంటే ఇంకొక విధంగా కూడా ఉంటుందండి. అంటే హిప్ బెల్ట్ దేనికి అది కాళ్ళు జాయిన్ చేసేసి ప్రిల్స్ పెట్టేసి అప్పుడు మళ్ళీ కిస్తా ఇవన్నీ జాయిన్ చేసేసుకోవచ్చు. ఆ విధంగా కూడా ఈజీగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకవేళ ఇది అర్థం కాలేదనుకోండి, ఈ ప్యాంటు ప్రిల్స్ అనేవి నాకు చెప్పండి, ఈజీగా కూడా ఇంకొకటి ఉన్నదనమాట, ఆ విధంగా కూడా కుట్టేసి చూపిస్తాను. చాలా సింపుల్గా అయిపోద్దండి. సో మొత్తం కుట్టేశాక ఈ చిన్న ఈవెన్ థ్రెడ్లు ఉంటే తీసి ఓవర్లాక్ చేసేస్తే సరిపోద్దండి. ఫైనల్గా ఇట్లా వస్తుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మిడిల్కి వచ్చేసాయి అనమాట సైడ్లంట. ఇగోండి ఒకవేళ లేదు అనేసి అంటే స్టార్టింగ్ పెట్టేసుకుంటే కిస్తా దగ్గర వచ్చేస్తుంది, లేదంటే ఈ విధంగా వస్తుంది. చూసారు కదండి ప్యాంట్ అనేది చాలా సింపుల్గా ఏ విధంగా కుట్టుకోవాలనేసి. ఒకవేళ ఇది మీకు హార్డ్గా అనిపించింది అనుకోండి, నాకు కామెంట్ చేస్తే నేను ఈజీ వేలో కూడా కుట్టి చూపిస్తాను. సో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు, అది ఎలాగుందో నాకైతే కామెంట్ చేస్తే తెలుస్తుంది కదా. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.